వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారికి కానీ లేదా ఆయన కుటుంబానికి కానీ అవినీతి మరక అంటించాలి అని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు విశ్వ ప్రయత్నం చేశాడు. ఆధారాలు లేని ఒక కేసులో చంద్రబాబు గారిని తాత్కాలికంగా కొన్ని రోజులు జైల్లో పెట్టగలిగాడు, కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేయలే. ఆ రోజు చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అరెస్ట్ అయ్యి 53 రోజులు 58 రోజులు అయినప్పటికీ కూడా కనీస ప్రాథమిక ఆధారాలు కోర్టుకి సమర్పించకపోవడంతో మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు గారికి అప్పట్లో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు, అసలు అందులో రోడ్డు లేదు, రింగు లేదు, కానీ దాంట్లో కేసు ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఇంకా లేదు, అసలు రోడ్డు లేదు, రింగు లేదు, కానీ అందులో ఏదో జరిగిపోయిందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని, మంత్రి అప్పటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణని, అలాగే నారా లోకేష్ని, వీళ్ళ ముగ్గురిని కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు మీద నారా లోకేష్ని విచారణకు పిలిచినటువంటి సిఐడి నీ హెరిటేజ్ ఆదాయం ఎంత, హెరిటేజ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఏయో కుశల ప్రశ్నలు అడిగారంట. వాళ్ళు కేసు నమోదు చేసిందేమో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, మంత్రి లోకేష్ని విచారణకు రమ్మంది రింగ్ రోడ్డుకి సంబంధించి, కానీ రింగ్ రోడ్డు ప్రశ్నలు అడగల, హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. ఎందుకనంటే అందులో ఏమీ లేదు అడగటానికి. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, ఆ విషయం స్వయంగా లోకేషే చెప్పారు. సో ఆ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నిన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసుని మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. అసలు ఈ కేసు పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఎవరో అంటే సాధారణంగా ఏదైనా ఒక కేసు పెట్టాలంటే దానివల్ల నష్టపోయిన వాళ్ళు పెట్టాలి, కానీ ఈ కేసు పెట్టింది ఎవరో తెలుసా? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టాడు. వాళ్ళ రింగు లేదు, రోడ్డు లేదు, అయినా కానీ అవినీతి జరిగిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేస్తే, సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మాయ చేశారని చాలామంది అనుకుంటారు, కానీ వైసీపీ హయాంలోనే కోర్టుకి ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేయాల. నిన్న కోర్టు చెప్పింది కూడా అదే. దీనికి సంబంధించి కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేవు అని సిఐడి కూడా చెప్పింది. కోర్టు కూడా అదే విషయం చెప్పింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఈ కేసును క్లోజ్ చేయొద్దు, నా వాదనలు వినాలని చెప్పి ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను కూడా వేస్తే, ఆల్రెడీ గతంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపునే వాదించింది ఎవరు? జడా శ్రావణ్. ఆల్రెడీ నేను చెప్పా, అక్కడ పొన్నవోలు కేసును టేకప్ చేస్తేనేమో వైసీపీ వాళ్ళకి జైలు ఖాయం, ఇక్కడ జడా శ్రావణ్ కేసు టేకప్ చేస్తే అది నాశనం అయిపోవడం ఖాయం. ఈ రెండు జరిగాయే. ఇప్పుడు జడా శ్రావణే వాదనలు వినిపించింది. వాదనలు విన్న తర్వాత ఏం చెప్పిందంటే, మీ వాదనలో పసలేదు, కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా కేసును కొనసాగించడం కుదరదు, కాబట్టే ఏసీబీ ఆధారాలు లేవని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళ ప్రొటెస్ట్ పిటిషన్ను కొట్టివేసి నిన్న కోర్టు అయితే, విజయవాడ ఏసీబీ కోర్టు అయితే తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబు గారు, నారాయణ, నారా లోకేష్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ కేసు నుంచి బయటపడ్డారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పెట్టాడు, చివరి ఏడాదిన్నర కాలంలో కేసు పెట్టాడు. ఆ ఏడాదిన్నర కాలంలో నిజంగా ఆధారాలు ఉంటే ఆ ఏడాది కాలంన్నర చాలు ఆ కేసులో వాళ్ళు నిరికించడానికి కానీ అరెస్ట్ చేయడానికి కానీ. ఆ ఏడాదిన్నర కాలం చాలు, కానీ కేవలం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పెట్టిన కేసులే. నేను ఇందాకే చెప్పినట్టుగా రింగు లేదు, రోడ్డు లేదు, కేసు ఎలా పెడతారో నాకు అర్థం కాల. ఆల్రెడీ రింగ్ రోడ్డు వేసేసి ఉండుంటే అందులో ఏదైనా అవకతవకలు జరిగాయంటే కొంత ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కేవలం ప్లాన్ వేస్తేనే, కేవలం ప్లానే అప్పటికి అయింది. ఆ ప్లాన్ని కూడా, ఆ ప్లాన్లోనే అవినీతి ఉందని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే, ఆ అవినీతులని ఎలా ఉంటాయో వాళ్ళకే తెలుసు. దీనికి సంబంధించినటువంటి వార్తోటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మూసివేత, సిఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్టుకు ఏసీబీ కోర్టు ఆమోదం, వైకాపా నేత ఆళ్ల ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత, కేసు నుంచి చంద్రబాబు, లోకేష్, నారాయణ తదితరులకు విముక్తి. వైకాపా హయాంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా నేతలు లోకేష్, నారాయణ తదితరులపై నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. దీంతో ఈ కేసు నుంచి వీరికి విముక్తి లభించింది. ఈ మేరకు సిఐడి సమర్పించిన మూసివేత నివేదికకు న్యాయస్థానం ఆమోదం తెలుపుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చింది. వైకాపా నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్లో ఎటువంటి సహేతుక కారణాలు లేవంటూ దాన్ని కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కర్ రావు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి తానే ఫిర్యాదుదారుడినని, తన వాదనలు వినకుండా కేసును మూసివేయొద్దంటూ వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మార్చి 17న వాదనలు కూడా జరిగాయి. ఐఆర్ఆర్ కేసులో సిఐడి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసింది. అలైన్మెంట్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని దర్యాప్తు
దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కోర్టుకు సిఐడి తన తుది నివేదిక సమర్పించింది అని దర్యాప్తు సంస్థ తరపున ఆ న్యాయవాది వాదించారు. గత ప్రభుత్వ హయాంలో సిఐడి కీలక ఆధారాలు సేకరించిందని ఆళ్ల తరపున న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదించారు. ఇరు వాదనలు పరిశీలించిన తర్వాత ఆళ్ల పిటిషన్ అయితే తిరస్కరించింది. ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ ఏం చెప్పాడంటే, వైసీపీ గత ప్రభుత్వ హయాంలో సిఐడి కీలక ఆధారాలు సేకరించింది అన్నాడు. ఎక్కడున్నాయి ఆధారాలు? జడా శ్రావణ్ కుమార్ ఇంట్లో ఉన్నాయా? ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉన్నాయా? లేదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి ఆధారాలు? మీరు కోర్టులో విచారణ జరిగినప్పుడు సిఐడి సేకరించిన ఆధారాలను ఎక్కడ పెడుతుంది? కోర్టు దగ్గర పెడుతుంది. ఆల్రెడీ ఆ ఆధారాలు పరిశీలించిన తరువాతే కదా ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదు అనే కదా ఇప్పుడు కొట్టేసింది. మళ్ళీ కీలక ఆధారాలు సేకరించింది. కీలక ఆధారాలు సేకరిస్తే అవి ఎవరింట్లోనూ పెట్టుకునే ఆధారాలు కాదు, అవి కోర్టులోనే ఉండాలి. ఆధారాలు అనేవి మీరు ఎప్పుడు సేకరిస్తే అప్పుడు కోర్టుకే సబ్మిట్ చేయాలి. మరి గత ప్రభుత్వంలో సేకరించిన ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేస్తే అదిగోండి మీ ముందు ఆధారాలు ఉన్నాయి, వాటిని పరిశీలించండి అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది ఒక పాఠంలాగా మారిపోయింది. అసలు రింగు లేదు, రోడ్డు లేదు. అక్కడ వీళ్ళు పెట్టింది ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసు. ఎన్ఆర్ రింగ్ రోడ్డు అనేది లేదు, కేవలం దాని అలైన్మెంట్ గురించి వీళ్ళు మాట్లాడేది. అంటే దాని మ్యాపింగ్లోనే ఏదో అవకతవకలు జరిగాయని వీళ్ళు మాట్లాడేది. నాకు అర్థం కాల. మ్యాపింగ్లో అవకతవకలు జరగడం ఏంటో, మ్యాపింగ్లో నష్టపోవడం ఏంటో నాకు అర్థం కాల. పోనీ వీళ్ళు చెప్పిన దానికి ఎక్కడైనా సరే గత ప్రభుత్వంలో ఆధారాలు సేకరించారా? లేదు. నిజంగా చిన్న లాజిక్ ఒకటి చెప్తాను. నిజంగా ఎన్ఆర్ రింగ్ రోడ్లో గత ప్రభుత్వంలో సిఐడి కీలక ఆధారాలు సేకరించుంటే ఈ రింగ్ రోడ్డుకి సంబంధించి లోకేష్ని కానీ, నారాయణ కానీ, చంద్రబాబు గారిని కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళ ముగ్గురిని? వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నా. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఆధారాలు లేవు కాబట్టి అప్పట్లో అరెస్ట్ చేయలే. సో ఎటువంటి ఆధారాలు లేవని సిఐడినే స్వయంగా చెప్పింది. ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయని వైకాపా హయాంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. అంతకుముందు తెదేపా హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణ తదితరులను నిందితులుగా చేర్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై సిఐడి తుది దర్యాప్తు చేపట్టిందంటే గతంలో వైసీపీ చేసినటువంటి దర్యాప్తుకి కొనసాగింపు దర్యాప్తు అనేది సాగింది. బట్ వైసీపీ హయాంలోనే ఆధారాలు ఏమీ లేవు. ఇంకా కూటమి వచ్చిన తర్వాత ఆధారాలు ఏముంటాయి అందులో? సో దీనికి సంబంధించి ఈ దర్యాప్తులో నేరం జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఫిర్యాదు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, అలాగే ఫిర్యాదుదారుడు కూడా ఎటువంటి ఆధారాలు సమర్పించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అవినీతి జరిగిందని ఆరోపణలు చేశాడు కదా, ఎలా జరిగింది అనేది ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కోర్టుకు చెప్పలా. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సిఐడికి ఆధారాలు ఇవ్వాల. ఒకవేళ నిజంగా ఇచ్చుంటే అదే ఆధారాలు ఇప్పుడు నువ్వు కోర్టుకి ఇవ్వచ్చు. సిఐడికి ఇచ్చిన ఆధారాలు ఇదిగోండి, నేను సిఐడికి ఇచ్చే ఆధారాలు, సిఐడి ఏం చేసిందో నాకు తెలియదు, ఇదిగోండి ఆధారాలను కోర్టుకి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేవు కాబట్టి. అంటే కేవలం ఊహాజనిత. అంటే చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి, ఇసుక అన్నారు, ఇసుకలో అవినీతి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఉచితంగా ఇస్తే అందులో అవినీతి ఏంటో నాకు అర్థం కాల. ఏమని కేసు పెట్టారో తెలుసా? అప్పట్లో వీళ్ళు ఈ శాండ్కి సంబంధించినటువంటి ఎండీ చేత కేసు పెట్టించినట్టున్నారు. ఏమని పెట్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందంట. అంటే ఆయన ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని కేసు పెట్టారు. అవినీతి అంటే ఆయన ఏదో దోచుకున్నాడని కాదు, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల ప్రజలకి రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చిందంట. అంటే వైసీపీ హయాంలో దోచుకున్నారు చూసారా ఇసుకని అక్రమంగా, అలా దోచుకోలేదని పాపం వాళ్ళ బాధ. చంద్రబాబు గారు కూడా అలా దోచుకోవాలి. ఇప్పుడు వైసీపీ ఏమన్నా రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చిందా? రూపాయి ప్రభుత్వానికి వస్తే 10 రూపాయలు వీళ్ళ జేబులోకి వెళ్ళినాయి. ఉచితంగా ఇసుక ఇస్తే దాని మీద కూడా కేసు పెట్టారు. దాంట్లో ఏమైనా చేశారా? ఎన్ఆర్ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు, దాంట్లో ఏమైనా చేశారా? చివరికి స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పింది చంద్రబాబు గారికి? ఇన్ని రోజులైనా కానీ కనీస ప్రాథమిక ఆధారాలు ఇవ్వకపోవడంతో సిఐడి మేము చంద్రబాబు గారికి బెయిల్ ఇస్తున్నామని చెప్పి తేల్చి చెప్పింది. సో వీళ్ళు పెట్టిన ఏ కేసుకి కూడా ఆధారాలు ఉండవు, కానీ చంద్రబాబు గారి మీద అవినీతి ముద్ర వేయాలి. సాక్షిలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, సాక్షి పేపర్లో కావచ్చు, వార్తలు రాసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. అవినీతి జరిగింది అని వార్తలు రాయాలంటే ఏదో ఒక కేసు ఎప్పుడు వాళ్ళ మీద పెడుతూ ఉండాలి. ఈ ఉద్దేశంతో పెట్టిన కేసులే తప్ప దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఏం జరిగిందో పక్కన పెడదాం. వైసీపీ కేసు పెట్టినప్పుడు ఎందుకు ఆధారాలు తీసుకురాలేదు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
ఏదేమైనా మొత్తంగా ఆల్రెడీ ఎప్పటికే మళ్ళీ ఏదో సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పినట్టున్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఓకే, వెళ్ళొచ్చు. ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 3 పిటిషన్లు కొట్టివేసింది. ఏం పిటిషన్లు అవి? చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలి ఒకటి, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి కేసులను ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చాలి 2, అలాగే మూడోది ఇంకోటి ఏదో సిబిఐకి కేసును అప్పగించాలి. ఈ 3 పిటిషన్లు హైకోర్టులో వేస్తే 3 పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. అంటే కింది కోర్టులో చెప్పు దెబ్బలు తగిలాయి, హైకోర్టులో చెప్పు దెబ్బలు తగిలాయి, ఇక సుప్రీంకోర్టు ఒకటి మిగిలింది. కొట్టించుకోవడానికి సుప్రీంకోర్టు ఒకటి మిగిలింది కాబట్టి పాపం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాడంట. ఇబ్బంది ఏమీ లేదు. సుప్రీంకోర్టుకు కాకపోతే అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి నేను వెళ్ళొద్దని ఏమీ బ్రతిమలాడలేదు. చంద్రబాబు గారు ఏమి బ్యాక్ హ్యాండ్లో వీటిని కొట్టించే ప్రయత్నం ఏమీ చేయలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి కేసును మూసివేస్తున్నామని చెప్పి న్యాయాధికారులే చెప్తున్నారు అక్కడ. కాబట్టి వైసీపీ పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఫేక్ కేసులు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.